వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కోట సత్తెమ్మకు చీర సారె. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోట సత్యమ్మ అమ్మవారు ఈరోజు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ మాసం పోలాల అమావాస్యను పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రావణమాస చీర సారె పసుపు కుంకుమ గాజులు పువ్వులు సమర్పించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మాట్లాడుతూ హైందవ సాంప్రదాయం వెల్లివిరియాలని అన్ని వర్ణాలను అన్ని వర్గాలను కలుపుకుంటూ అమ్మవారికి తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో చీర సారే సమర్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి చీర సారే సమర్పించి ప్రత్యేక పూజలు కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూరి ప్రకాశరావు, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. సార్ గురుగారు న్యూస్ అంటున్నారు, మీరు ఓకే అంటే మేము కలుగుతాం. గురుగారు మీరు ఎదరండి. రండి ఎవరికి శ్రీ కోటశక్తి దేవి అయిన
ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్దోల్ బ్రాహ్మణ సంఘం మరియు వాసవి క్లబ్ వారు మహిళా సంఘాలు అలాగే హిందూ స్నేహ బంధువులు అందరూ కూడా అమ్మవారికి శ్రావణ సారే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమ్మవారి గుడికి అమ్మవారికి శ్రావణ సారి సందర్భంగా పసుపు కుంకుమ గాజులు చీర అలాగే తినుబడి స్వీట్స్ ఇవన్నీ కూడా వారు సారిగా సమర్పించుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ సంఘం వారు జరిపి హైందవ ధర్మాన్ని కాపాడాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు జరగటం వల్ల ప్రతి హైందవ ధర్మం ఉన్నటువంటి అన్ని కులాల వారు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మన యొక్క హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుతారని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరిపించడానికి కారకులైనటువంటి తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం అలాగే నిర్దోల్ బ్రాహ్మణ సంఘం ఇతర సంఘాలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వచ్చిన ప్రతి వారందరికీ కూడా దేవస్థానం తరపున ప్రసాదాలు అలాగే అన్న ప్రసాదం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చిన వారందరూ కూడా ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృప కటాక్షాలకి పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. తిమ్మరాజుపాలెంలో వెలిసిన కోట సత్తమ్మ అమ్మవారు నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో ఏకైక అమ్మవారిగా భావించి తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఈ సంవత్సరం నుంచి శ్రావణ సారి ఆ శ్రావణ పట్టీని అమ్మవారికి అందచేయడానికి ప్రయత్నించింది. ఈరోజు అమావాస్య సందర్భంగా ఆ పట్టీని అమ్మవారికి మన చైర్మన్ గారు మన శర్మ గారు అదేవిధంగా కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో చాలా అత్యంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే హైందవ సాంప్రదాయం బాగా వెల్లువెరియాలనే ఉద్దేశంతో బ్రాహ్మణికం ఖచ్చితంగా హైందవత్వం వైపే పూర్తిగా ఉంటారని చెప్పి అన్ని వర్ణాలని అన్ని వర్గాలని కలుపుకుంటూ వీరు ముందుకు వెళ్లే దిశగా అందులో భాగంగా ఈరోజు ఈ శ్రావణ పట్టీని అమ్మవారికి అందించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ ఇందుకు విచ్చేసిన వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఏర్పాట్లు చేసిన మన చైర్మన్ గారికి అదేవిధంగా ఆలయ అధికారులకి కూడా వినమ్రపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. జై మాత్రే నమః. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ శ్రీ కోట సత్తమ్మ అమ్మవారు శ్రీ నంగాలమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన ఆలయ కమిటీ చైర్మన్ గారికి ఈఓ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మా నిర్దోల్ బ్రాహ్మణ సంఘం తరఫున మేమంతా కూడా ఈ కార్యక్రమంలో అందరికీ సహకారం అందించి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మా వంతు సహకారం కూడా మేము అందించామని తెలియజేసుకుంటున్నామండి.